అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మీనరాశి వారు ఈరోజు చెప్పబోయే విషయం మీకు సాధారణ రాశి ఫలితం కాదు. ఆగస్టు 4, 5, 6, 7 తేదీల మధ్య గ్రహాల సంచారం మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిస్థితులను సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే కొన్ని వారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకండి. చివర్లో చెప్పే ఒక విషయం మీకు చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు. ముందుగా ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. నేను చెప్పే ఈ రాశి ఫలితాలను ప్రస్తుతం గ్రహస్థితులను ఆధారంగా చేసుకొని చెప్పబడుతున్న సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం వేరుగా ఉంటుంది. అయితే మీ అదృష్టం అనుకూలించి మీ జన్మకుండలిలోని గ్రహస్థితులు కూడా ఈ సంచారాలకు మద్దతు ఇస్తే నేను చెప్పే విషయాల్లో చాలా వరకు మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. మీనరాశి వారు మీరు జీవితంలో ఒక విషయం చాలా ఆలస్యంగా నేర్చుకుంటారు. అందరినీ ప్రేమించవచ్చు, కానీ అందరినీ నమ్మకూడదనే నిజాన్ని మీ హృదయం చాలా స్వేచ్ఛగా ఉంటుంది. అందుకే ఎవరు కన్నీళ్లు పెట్టుకున్నా మీరు కరిగిపోతారు. ఎవరు సహాయం అడిగినా ముందుగా మీరే చెయ్యి అందిస్తారు. కానీ అదే మంచితనాన్ని కొందరు తమ స్వార్థం కోసం ఉపయోగించుకున్న సందర్భాలు మీ జీవితంలో ఒక్కటి కాదు, ఎన్నో ఉన్నాయి. మీరు బయటకు చెప్పుకోకపోయినా మీ హృదయంలో ఇంకా మానని కొన్ని గాయాలు ఉన్నాయి. ఆ గాయాలను గుర్తు చేస్తే పరిస్థితి ఈ 4 రోజుల్లో మళ్ళీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. గురుగ్రహం మీకు మానసిక బలాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ శని మాత్రం ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇప్పటికైనా నిన్ను నువ్వు ముందుగా చూసుకుంటావా, లేక మళ్ళీ అందరి కోసం నిన్ను నువ్వే మర్చిపోతావా? ఈ ప్రశ్నకు మీరు ఈ 4 రోజుల్లో ఇచ్చే సమాధానమే మీ భవిష్యత్తులో చాలా విషయాలను నిర్ణయించవచ్చు. ఈ మధ్య మీ మనసులో ఒక విచిత్రమైన ఆందోళన ఉందా? కారణం లేకుండానే ఏదో జరిగిపోతున్నట్లు అనిపిస్తుందా? రాత్రి నిద్రపోయే ముందు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయా? మీరు నమ్మిన వ్యక్తి చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయా? అయితే దాన్ని చిన్న విషయంగా తీసుకోకండి. గ్రహాల ప్రభావంతో మనసు గతాన్ని గుర్తు చేసి భవిష్యత్తుకు సిద్ధం చేయాలని ప్రయత్నించే సమయం ఇది. ఆగస్టు 4వ తేదీ ఉదయం నుంచి మీ చుట్టూ ఉన్న వాతావరణంలో చిన్న మార్పులు కనిపించవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, అనుకోని వ్యక్తి కలవడం, లేదా చాలా కాలంగా ఆగిపోయిన ఒక విషయం మళ్ళీ కదలటం, వీటిలో ఏదో ఒకటి మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే చాలామంది చేసే ఒక తప్పు మీరు చేయకూడదు. బయటకు మంచి అవకాశంలా కనిపించిన ప్రతిదీ నిజంగా మంచిదే అనుకోవద్దు. ఈ కాలంలో రాహు ప్రభావం వల్ల మోసపూరిత పరిస్థితులు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీనరాశి వారికి గొప్ప బలం వారి దయ, అదే వారి బలహీనత కూడా. వద్దు అని చెప్పాల్సిన చోట కూడా సరే అని చెప్పి తర్వాత బాధపడే స్వభావం మీది. అందుకే ఈ 4 రోజుల్లో మీ నిర్ణయాల విషయంలో భావోద్వేగం కంటే వివేకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందికి కారణం కావచ్చు. అదే సమయంలో ఒక చిన్న జాగ్రత్త మీకు పెద్ద నష్టాన్ని తప్పించవచ్చు. ఈ 4 రోజుల్లో జరిగే ఆర్థిక మార్పులు, మీకు రావాల్సిన డబ్బు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఉద్యోగంలో ఎవరు మీకు అండగా నిలుస్తారు, కుటుంబంలో ఎవరి వల్ల ఒత్తిడి పెరుగుతుంది, ఆగస్టు 5వ తేదీ ఎందుకు చాలా కీలకం అవుతుంది, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఈ 4 రోజుల్లో మీకు పెద్ద శత్రువు బయట ఉన్న వ్యక్తి కాదు, మీ తొందరపాటు నిర్ణయమే. గ్రహస్థితిని బట్టి చూస్తే మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం కదలటం ప్రారంభమవుతుంది. కానీ అది మీకు అనుకూలమా, ప్రతికూలమా అనేది మీరు ఎలా స్పందిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు జీవితంలో దేవుడు అవకాశాన్ని ఇస్తాడు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ సమయంలో గురుగ్రహం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటే, శని మాత్రం ఇప్పటి వరకు చేసిన తప్పుల నుంచి నిజంగా ఏమైనా నేర్చుకున్నావా అని పరీక్షిస్తున్నాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీరు గతంలో జరిగిన ఒక సంఘటనను మళ్ళీ గుర్తు చేసుకునే అవకాశం ఉంది. అప్పట్లో తీసుకున్న ఒక నిర్ణయం సరైందా, తప్ప అనే ఆలోచన మళ్ళీ మనసులో తిరుగుతుంది. కానీ ఈసారి అదే పరిస్థితి ఎదురైతే మీరు గతంలా వ్యవహరించరు. ఎందుకంటే జీవితం మీకు అనుభవం అనే గొప్ప గురువును ఇస్తుంది. ఆర్థిక పరిస్థితిని గమనిస్తే చేతుల్లో డబ్బు లేకపోవడం ఒక్కటే సమస్య కాదు.
చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడమే అసలు సమస్యగా కనిపిస్తుంది. ఒకవైపు ఇంటి ఖర్చులు, మరోవైపు పాత బాకీలు, ఇంకోవైపు అనుకోకుండా వచ్చిన అవసరాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. ఈ నెల ఎలా పూర్తవుతుంది అనే ప్రశ్న కొందరి మనసులో రావచ్చు. అయితే అదే సమయంలో చాలా కాలంగా ఆగిపోయిన ఒక డబ్బు రావడానికి సూచనలు కూడా ఉన్నాయి. కానీ అది మీ అంచనాల కంటే ఆలస్యంగా రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించడం మంచిది. ముఖ్యంగా ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే 1కి 2 సార్లు ఆలోచించండి. మీ హృదయం అవును అంటుంది, కానీ గ్రహస్థితి మాత్రం జాగ్రత్త అంటుంది. ఈ కాలంలో ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎవరో చెప్పారని కొత్త పెట్టుబడులు పెట్టడం, ఎక్కువ లాభం వస్తుందని ఆశపడి నిర్ణయం తీసుకోవడం కూడా మంచిది కాదు. బయటకు బంగారంలా కనిపించే అవకాశం లోపల ఇబ్బందిని దాచుకొని ఉండవచ్చు. ఉద్యోగం చేస్తున్న మీనరాశి వారికి కూడా ఈ కాలం పరీక్షల కాలంలా ఉంటుంది. మీరు చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోవచ్చు. కొందరికి తమ కష్టం ఇంకొకరికి పేరుతో వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో చాలా జాగ్రత్త అవసరం. ఒక చిన్న అపార్థం అవసరం లేని ఒత్తిడికి కారణం కావచ్చు. అయితే నిరాశ పడాల్సిన పని లేదు. మీ కష్టాన్ని గమనిస్తున్న ఒక వ్యక్తి నిశ్శబ్దంగా మీకు అనుకూలంగా ఆలోచిస్తున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సరైన సమయం వచ్చినప్పుడు అదే మీకు ఉపయోగపడుతుంది. వ్యాపారం చేసేవారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కస్టమర్లు వస్తారు, కానీ ఆశించినంత లాభం కనిపించకపోవచ్చు. ఒక కొత్త ఒప్పందం గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని పత్రాలు పూర్తిగా పరిశీలించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నమ్మిన వ్యక్తి చెప్పాడని సంతకం చేయటం మంచిది కాదు. ఈ కాలంలో చిన్న నిర్లక్ష్యం తర్వాత పెద్ద చికాకుగా మారే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో మీ మనసును ఎక్కువగా బాధించేది డబ్బు కాదు, మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడమే. మీరు ఎంత చేస్తున్నా మీ విలువను కొందరు గుర్తించలేదనే భావన కలుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే కోపంతో మాట్లాడిన ఒక మాట చాలా కాలం వరకు గుర్తుండిపోవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మౌనం చాలా సందర్భాల్లో మీకు విజయాన్ని ఇస్తుంది. ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలను కాపాడుకోవటం కూడా ఒక విజయమే. ప్రేమలో ఉన్నవారికి లేదా దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఒక చిన్న పరీక్ష ఎదురవుతుంది. మీరు చెప్పిన మాట వేరే అర్థంలో తీసుకోవడం వల్ల అపార్థం ఏర్పడే అవకాశం ఉంది. కానీ నిజాయితీగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. గతంలో దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా కొందరికి కనిపిస్తుంది. అయితే పాత తప్పులను మళ్ళీ పునరావృతం చేయకూడదనే విషయం గుర్తుంచుకోండి. ఇంకొక విషయం, ఈ 4 రోజుల్లో మీ ఇంటి గుమ్మం దాటి వచ్చే ప్రతి వ్యక్తి మీ మంచికే వస్తాడని అనుకోకండి. కొందరు మీ పరిస్థితిని తెలుసుకోవడానికి వస్తారు, మరికొందరు మీ బలహీనతను తెలుసుకోవడానికి వస్తారు. అందుకే మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు లేదా భవిష్యత్ ప్రణాళికలను అందరితోనూ పంచుకోవద్దు. శని ప్రభావం వల్ల రహస్యాలుగానే ఉంచడం ఈ కాలంలో మీకు రక్షణగా ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ కాలంలో మీరు ఎంత కష్టపడినా వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కానీ దాని అర్థం మీ అదృష్టం మీకు దూరమైందని కాదు. వెదురు చెట్టు మొదటి కొన్ని సంవత్సరాలు బయటకు పెద్దగా పెరగదు, కానీ వేర్లు బలపడిన తర్వాత చాలా వేగంగా ఎదుగుతుంది. అలాగే మీ జీవితంలో కూడా ప్రస్తుతం కనిపిస్తున్న ఆలస్యం రాబోయే స్థిరమైన విజయానికి పునాది కావచ్చు. అయితే ఆగస్టు 6వ తేదీ నుంచి జరిగే సంఘటనలు మాత్రం ఈ 4 రోజుల్లోనే అత్యంత కీలకమైనవి. ఎందుకంటే ఆ రోజు గ్రహాల ప్రభావం వల్ల కొందరి జీవితంలో ఒక నిర్ణయం భవిష్యత్తును మార్చే స్థాయికి చేరే అవకాశం ఉంది. మీనరాశి వారు ఇప్పుడు చెప్పబోయే విషయం ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఆగస్టు 6వ తేదీ నుంచి గ్రహాల సంచారంలో కనిపించే మార్పులు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, సంబంధాలు, ఆర్థిక పరిస్థితులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమయంలో తొందరపడి తీసుకున్న ఒక నిర్ణయం తర్వాత చాలా కాలం వరకు గుర్తుండిపోయే ఫలితాన్ని ఇవ్వవచ్చు. అందుకే ఇదే సమయంలో ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న ఒక చిన్న నిర్ణయం మీకు ఊహించని అవకాశాలను కూడా తెరవవచ్చు. ఆగస్టు 6వ తేదీ ఉదయం నుంచే మీ మనసు కొంచెం భారంగా అనిపించవచ్చు. కారణం లేకపోయినా ఏదో ఆందోళన కలుగుతుంది, ఏదో ఒక జరుగుతుంది అనే భావన
మీలో ఉండవచ్చు. అలాంటి సమయంలో భయంతో నిర్ణయాలు తీసుకోవద్దు. గ్రహస్థితి ప్రకారం ఇది మనసు పరీక్షించబడే కాలం. మీరు ప్రశాంతంగా ఉంటే చాలా విషయాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఆవేశంతో స్పందిస్తే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరగవచ్చు. చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించే అవకాశం ఉంది. అతను స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి కావచ్చు. అతని రాక మీలో పాత జ్ఞాపకాలను మళ్ళీ మేల్కొలిపే అవకాశం ఉంది. కానీ గతాన్ని గుర్తు చేసుకోవడం తప్పు కాదు. గతంలో చేసిన అదే తప్పును మళ్ళీ చేయడమే తప్పు. అందుకే ఈసారి మీ హృదయం చెప్పింది మాత్రమే కాదు, మీ అనుభవం చెప్పింది వినండి. ఆర్థికంగా చూస్తే ఈ 4 రోజుల్లో 2 రకాల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి రావాల్సిన డబ్బు గురించి మంచి సమాచారం రావచ్చు. మరొకరికి అనుకోని ఖర్చు ఎదురవ్వచ్చు. ముఖ్యంగా ఇంటి మరమ్మతులు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలు లేదా వాహనానికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అందుకే చేతిలో కొంత డబ్బు నిల్వ ఉంచుకోవడం మంచిది. తర్వాత చూద్దాం అని వాయిదా వేసిన ఆర్థిక ప్రణాళికలను ఇప్పుడు సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు ఒక విషయం గమనించాలి. మీ పనిని కొందరు నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. ఇప్పటి వరకు మీకు గుర్తింపు రాకపోయినా మీరు చేసిన కష్టం వృధా కాలేదు. అయితే ఈ కాలంలో సహోద్యోగులతో పోలికలు పెట్టుకోవద్దు. వారి ఎదుగుదల చూసి నిరాశ పడకండి. ప్రతి ఒక్కరి సమయం వేరు. మీ సమయం కూడా దగ్గర పడుతుంది. కానీ అది రావడానికి ముందు శని మీ సహనాన్ని మరోసారి పరీక్షించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి ఈ సమయంలో ఒక కొత్త పరిచయం ఉపయోగపడవచ్చు. అయితే ప్రతి ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా చేసుకోవటం మంచిది. మాట మీద మాత్రమే నమ్మకం పెట్టుకోవడం సరైంది కాదు. చిన్న జాగ్రత్త పెద్ద నష్టానికి తప్పించవచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారు లెక్కలు, డబ్బు లావాదేవీల్లో మరింత స్పష్టంగా ఉండాలి. కుటుంబంలో ఒక చిన్న అపార్థం రావచ్చు. మీరు చేసిన మాటకు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు వెంటనే కోపంతో స్పందించకుండా కొంత సమయం ఇచ్చి ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. మీనరాశి వారి బలం ప్రేమ. అదే ప్రేమతో సమతుల్యతను పరిష్కరించగల శక్తి కూడా మీలో ఉంది. ఆరోగ్యం పరంగా శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. అలసట, నిద్రలేమి, ఒత్తిడి, జీర్ణక్రియ సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తే విశ్రాంతి కూడా సమయం కేటాయించండి. పని ఎంత ముఖ్యమైందో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఈ కాలం మీకు గుర్తు చేస్తుంది. ఈ 4 రోజుల్లో ఒక నిజం మాత్రం మీకు స్పష్టంగా తెలుస్తుంది. కొందరు మీ విజయాన్ని చూసి సంతోషపడరు. మీరు ఎదగకూడదని కోరుకునే వారు కూడా ఉండవచ్చు. కానీ వారి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ దారిలో మీరు నడిస్తే కాలమే మీకు సమాధానం చెప్తుంది. గురుగ్రహం ఆశీర్వాదం వల్ల మీరు సరైన సమయంలో సరైన వ్యక్తుల సహాయం లభించే సూచనలు ఉన్నాయి. ఆగస్టు 7వ తేదీ సాయంత్రానికి ఒక విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. గత కొన్ని నెలలుగా మీకు వెంటాడుతున్న ఒక సందేహానికి సమాధానం దొరికే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, డబ్బుకు సంబంధించిందైనా, ఒక వ్యక్తికి సంబంధించిందైనా. మీ మనసుకు ఇకపై ఏ దిశలో వెళ్ళాలో నిర్ణయించుకునే స్థితికి వస్తుంది. అదే ఈ 4 రోజుల అసలు నిజం. అయితే ఈ ప్రయాణం ఇక్కడితో ముగియదు. ఈ గ్రహస్థితుల నుంచి బయటపడటానికి ఏ పరిహారాలు చెయ్యాలి, ఏ దేవతను స్మరించుకోవాలి, ఏ పని చేస్తే శుభ ఫలితాలు పెరుగుతాయి, అలాగే ఈ 4 రోజుల చివరిలో మీకు మీనరాశి వారికి కనిపిస్తున్న అత్యంత శుభ సూచనలు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు మొత్తంగా ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీల గ్రహస్థితిని పరిశీలిస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకొస్తున్న సమయంగా కనిపిస్తుంది. కొందరికి ఒక ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరికొందరికి నమ్మిన వ్యక్తుల వల్ల నిరాశ ఎదురవ్వవచ్చు. ఇంకొందరికి ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయాల్లో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ కాలంలో భయపడాల్సిన వారు అవకాశాన్ని కోల్పోవచ్చు. కానీ ఆలోచించి అడుగు వేసిన వారు తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే అవకాశం ఉంది. గురుగ్రహం మీకు ఆశను ఇస్తున్నాడు. శని మీకు సహనాన్ని నేర్పిస్తున్నాడు. రాహు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు.
కేతు గత అనుభవాల నుంచి పాఠం నేర్చుకోమని గుర్తు చేస్తున్నాడు. ఈ 4 గ్రహాల సందేశాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తే ప్రస్తుతం కనిపిస్తున్న అడ్డంకులు కూడా మీ విజయానికి మెట్లుగా మారే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు, కోపంలో నిర్ణయాలు వద్దు. నమ్మకం పెట్టుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. అదే ఈ సమయంలో మీపై మీకు నమ్మకం మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. ఎందుకంటే మీనరాశి వారి గొప్ప అదృష్టం ఏంటంటే ఎంత కష్టాలు వచ్చినా మళ్ళీ లేచి నిలబడే శక్తి వారికి ఉంటుంది. అదే శక్తి ఈసారి కూడా మిమ్మల్ని ముందుకు నడిపించగలదు. ఈ కాలంలో ప్రతిరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని భక్తితో స్మరించి ఓం నమో నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు. గురువారం పసుపు లేదా శనివారం అవసరమైన వారికి అన్నదానం చేయటం వంటి సత్కార్యాలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుందని విశ్వసిస్తారు. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు ప్రస్తుత ఉన్న గ్రహస్థితులను ఆధారంగా చేసుకొని చెప్పబడిన సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకం వేరుగా ఉండవచ్చు. అయితే మీ అదృష్టం అనుకూలించి మీ జన్మ కుండలిలోని గ్రహస్థితులు కూడా అనుకూలిస్తే ఇక్కడ చెప్పిన ఫలితాల్లో చాలా వరకు మీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. మీనరాశి వారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు, గ్రహస్థితి విశ్లేషణలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం మా డైలీ ఆస్ట్రాలజీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీ రాశి ఏదో కామెంట్లో తప్పకుండా రాయండి. మీ అందరికీ శుభం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.